జరిగింది జరిగినట్టు ఎటువంటి విషయాలు దాచిపెట్టకుండా కళ్ళకు కట్టినట్టు చూపించే మన ఇండియన్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్. టాప్ 5 తెలుగు డబ్బు డాక్యుమెంటరీస్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఇండియన్ ఇన్సిడెంట్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ సినీ ఆర్బిట్. రీసెంట్ గా నేను చేసిన ప్రీవియస్ వీడియోస్ మీకు నచ్చాయని కోరుకుంటున్నా. నా ఛానల్ గా మీరు కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్లో కంప్లీట్ గా మూవీ రిలేటెడ్ డేటా మాత్రమే ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసి నన్ను మోటివేట్ చేస్తారనుకుంటున్నా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే సినీ లవర్స్ కి ఈ వీడియోని షేర్ చేసి నన్ను ఇంకా మోటివేట్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ లిస్ట్ లో నెంబర్ 3 నా ఫేవరెట్. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ఎండ్. నెంబర్ 5 బీస్ట్ ఆఫ్ బెంగళూరు. మన సొసైటీలో ఎంతో రెస్పెక్టబుల్ జాబ్స్ లో ఒకటైన పోలీస్ ఆఫీసర్ గా లైఫ్ ని స్టార్ట్ చేసి ఒక మర్డరర్ గా, ఒక సైకో కిల్లర్ గా, ఒక రేపిస్ట్ గా మారిన ఉమేష్ రెడ్డి లైఫ్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ని తీయడం జరిగింది. ఇక వెబ్ సిరీస్ ప్లాట్ విషయానికి వస్తే 1990s లో బెంగళూరులోని నగర్ శివార్లలో ఒంటరిగా ఉండే స్త్రీలని రేప్ చేసి వాళ్ళ దుస్తులని రాత్రి వేళ కప్పుకొని పడుకునే సైకో అనమాట. 25కు పైగా రేప్ మర్డర్స్ చేసినట్టు పోలీస్ రికార్డ్స్ లో ఉంది. అయితే పోలీసుల నుండి తప్పించుకోవడంలో ఉమేష్ రెడ్డి చాలా తెలివితేటల్ని ప్రదర్శించేవాడు. ఒక్కోసారి ఒక్కో గెటప్ తో రేప్ చేస్తుండేవాడు. ఒకసారి లెగ్ ఇంజరీతో పోలీసుల కళ్ళ ముందు నుండే హాస్పిటల్ నుండి తప్పించుకుంటాడు. 1993 నుంచి మొదలు పెడితే 1998 వరకు పోలీసుల నుంచి 3 సార్లు తప్పించుకుంటాడు. ఫైనల్ గా 1990 కోర్టు ఉమేష్ రెడ్డికి లైఫ్ సెంటెన్స్ అయితే వేసింది. అండ్ ఫైనల్ గా ఈ ఉమేష్ రెడ్డి ఇంకా బ్రతికే ఉన్నాడు కర్ణాటక జైల్లో 27 years గా. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 4 వీరప్పన్. వీరప్పన్ మీద చాలా అంటే చాలా స్టోరీస్, చాలా మూవీస్, చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి. బట్ వీరప్పన్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కళ్ళకు కట్టినట్టు చూపించే డాక్యుమెంటరీ ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ అనుకోండి. అండ్ అలాగే వీరప్పన్ ఎంత క్రూరంగా ఏనుగుల్ని, పోలీసుల్ని చంపడం నుంచి మొదలు పెడితే తన స్ట్రాటజీస్, ఏడిపించడం, చనిపోవడం వరకు చాలా ఇన్ డీటెయిల్ గా చూపించారు. ఒక ప్రాపర్ రెబల్ అయిన పుష్ప లాంటి ఒక యాక్షన్ స్మగ్లర్ స్టోరీ చూడాలనుకుంటే మాత్రం ఈ వెబ్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెంబర్ 3 హౌస్ ఆఫ్ సీక్రెట్స్. ఈ వెబ్ సిరీస్ మాత్రం ఫెయిట్ హార్టెడ్ పర్సన్స్ అస్సలు చూడకండి. ఈ లిస్ట్లో నా ఫేవరెట్ అని చెప్పా కదా. ఈ వెబ్ సిరీస్లో జరిగే ఇన్సిడెంట్స్ చాలా డిస్కంఫర్ట్ అండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటాయి. ఇక వెబ్ సిరీస్ ప్లాట్ విషయానికి వస్తే 2018లో ఢిల్లీలో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని వెబ్ సిరీస్ని తీశారు. ఒకే ఇంట్లో 10 మంది హ్యాంగ్ చేసుకొని ఇంకొకరు సస్పీషియస్గా చనిపోయి ఉంటారు. అన్ని క్లూస్ చాలా డిఫరెంట్గా, చాలా స్ట్రేంజ్గా, చాలా వియర్డ్గా ఉంటాయి. అయితే పోలీసులు ఈ కేసుని ఎలా డీల్ చేశారు అనేది వెబ్ సిరీస్ అనమాట. నోట్ చేసుకోండి, ఈ వెబ్ సిరీస్ ఫెయిట్ హార్టెడ్ పర్సన్స్ మాత్రం అస్సలు చూడకండి. బికాస్ ఈ వెబ్ సిరీస్లో జరిగే ఇన్సిడెంట్స్ చాలా రిలేటబుల్గా, చాలా స్కేరీగా ఉంటాయి. అండ్ నెంబర్ 2 మర్డర్ ఇన్ కోర్ట్ రూమ్. ఈ వెబ్ సిరీస్ ప్లాట్ విషయానికి వస్తే ఈ రియల్ స్టోరీ 2004 August 13 నాగ్పూర్ కోర్టులో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని ఈ వెబ్ సిరీస్ ని తీశారు. 10కి పైగా మర్డర్స్, 40కి పైగా రేప్లు చేసిన భరత్ కల్చరన్ యాదవ్ అలియాస్ అక్కు యాదవ్ లైఫ్ స్టోరీ అనే ఈ వెబ్సైట్. అయితే ఆ అక్కు యాదవ్ ని కోర్టులో హాజరు చేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఒకటేసారి 200 మంది ఆడవాళ్ళు ఒక్కసారిగా మీద పడి కత్తులతో దాడి చేసి చంపుతారు. అక్కు యాదవ్ చేసిన ఇన్సిడెంట్స్, రేప్స్ మనకి ఈ వెబ్ సిరీస్ లో చాలా ఇన్ డీటెయిల్ గా చూపిస్తారు. క్లైమాక్స్ లో తనను చంపినప్పుడు వచ్చే ఆ మోస్ట్ సాటిస్ఫాక్షన్ మూమెంట్ మాత్రం మామూలుగా ఉండదు. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 1 డాన్సింగ్ ఆన్ ద గ్రేవ్. ఈ వెబ్ సిరీస్ ప్లాట్ విషయానికి వస్తే ఈ రియల్ స్టోరీ 1991లో షకీరీ ఖలీలీ మర్డర్ ఇన్సిడెంట్ పై డిపెండ్ అయ్యి ఈ వెబ్ సిరీస్ ని తీశారు. తన సెకండ్ హస్బెండ్ అయిన స్వామి శర్వానంద షకీరే ఆస్తి కోసం తను బ్రతికున్నప్పుడే సమాధి చేసిన స్టోరీ ఈ వెబ్ సిరీస్. అయితే షకీరే వెల్ ఎడ్యుకేటెడ్ అయిన సెకండ్ మ్యారేజ్ స్వామి శర్వానంద్ని ఎందుకు పెళ్లి చేసుకుంది, స్వామి శర్వానంద షకీరాని చంపడం కోసం చేసిన ప్లాన్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఫ్యామిలీ క్రైమ్ వెబ్ సిరీస్ ని మిస్ అవ్వకండి. ఈ లిస్ట్ లో ఉన్న వెబ్ సిరీస్ లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ లో పెట్టండి. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే కామెంట్ లో పెట్టండి, చూడని వాళ్ళైతే ఏ వెబ్ సిరీస్ చూడాలనుకుంటున్నారో దాని గురించి కామెంట్ లో పెట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.